నెల్లూరు జిల్లా సర్వేపల్లి నియోజకవర్గ మండల కేంద్రమైన మనుబోలు ఎస్సీ హాస్టల్ విద్యార్థినులకు ఆట వస్తువులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా టీడీపీ నాయకులు సానే వెంకటరమణయ్య, శివుడు రాజాగౌడ్ సహకారంతో శనివారం హాస్టల్ వార్డెన్కు అందించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా గాలి రామకృష్ణారెడ్డి, వి రామకృష్ణయ్య, మనుబోలు ఎస్ఐ రాకేష్ పాల్గొని మీడియాతో మాట్లాడారు. విద్యార్థినులు చదువుతో పాటు క్రీడల్లో కూడా రాణించాలనే ఉద్దేశంతో ఆట వస్తువులను పంపిణీ చేశామని తెలిపారు. ఈ సందర్భంగా టీడీపీ నాయకులకు ధన్యవాదాలు తెలిపారు. అనంతరం పి రామకృష్ణయ్య మాట్లాడుతూ విద్యార్థులు బాగా చదువుకొని ఉన్నత శిఖరాలకు ఎదగాలని, అదేవిధంగా ఆట విడుపు కోసం చెస్, క్యారమ్స్, వాలీబాల్ వంటి ఆట వస్తువులు అందించడం అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో గాలి రామకృష్ణారెడ్డి, పచ్చిపాల రామిరెడ్డి, పచ్చిపాల చంద్రశేఖర్ రెడ్డి, రాయపాటి కిరణ్ కుమార్, సూరిశెట్టి నాగేశ్వరరావు, చల్లగిరి ప్రసాద్, పద్మనాభరెడ్డి, బండికట్టు రవి, టీడీపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ముందుగా అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఇక్కడున్న బాలికలందరికీ, అట్లాగే స్టాఫ్కి, అటెండ్ అయిన పెద్దలందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. ఇక్కడ మనకి మనుబోలులో ఒక హాస్టల్ ఉండింది, గర్ల్స్ హాస్టల్. గతంలో గవర్నమెంట్ ఆదేశాల మేరకు మనకి ఇక్కడ ఉన్న సెక్యూరిటీ ఆస్పెక్ట్లో ఇక్కడ ఒకసారి విజిట్ చేయడం జరిగింది. ఇన్స్పెక్టర్ సిఐ సార్తో, మా గౌరవ ఎస్పీ, డిఎస్పీ సార్ వాళ్ళ ఆదేశాల మేరకు ఇన్స్పెక్ట్ చేస్తే లోపల ఇల్యూమినేషన్ తక్కువ ఉందని అంటే రామకృష్ణారెడ్డి అన్నోళ్ళు అట్లాగే పంచాయతీకి సంబంధించిన వాళ్ళతో మాట్లాడి లోపల లైట్స్ అవి అరేంజ్ చేయడం జరిగింది. అప్పుడు వచ్చినప్పుడు వీళ్ళతో ఇంటరాక్ట్ అయ్యే క్రమంలో వీళ్ళకి స్కూల్కి వెళ్ళడం, అలాగే తిరిగి మళ్ళీ హాస్టల్కి రావడం తప్ప వేరే యాక్టివిటీస్కి స్కోప్ లేకుండా పోయింది. సో వీళ్ళు బయటికి వెళ్ళి ఆడుకోవాల్సిన వయసులో బయటికి వెళ్ళి ఆడుకునే ఆడపిల్లలు కాబట్టి హాస్టల్స్లో ఎవరికి పేరెంట్స్ కానీ ఎవరు లేకపోతే ఇక్కడ బయటికి వెళ్ళే పరిస్థితి లేదు. కాబట్టి వీళ్ళకి ఇండోర్ యాక్టివిటీస్ ఏదైనా ఉంటే బాగుంటుందన్న ఒక ఉద్దేశం అందరిలో కలగడం వల్ల ఈరోజు మనకి మండలంలో ఉన్న పెద్ద ఆయన వెంకటరమణయ్య గారు కానీ, రాజా కానీ, ఇంకా మిత్రులు మిగిలిన వాళ్ళందరూ తోడ్పాటుతో మనకి ఇండోర్ గేమ్స్ ఆడుకునే క్రమంలో ఇవన్నీ వాళ్ళు డొనేట్ చేయడం జరిగింది. దీనికి అటెండ్ అయ్యి ఈ కార్యక్రమాన్ని సక్సెస్ చేసిన అన్నోళ్ళకి కానీ, మేడం స్టాఫ్ వాళ్ళకి కానీ ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం. చిరంజీవులు బాలికలందరికీ హృదయపూర్వక ఆశీస్సులు. అదేవిధంగా విచ్చేసిన పెద్దలు అందరికీ పేరు పేరున నమస్కారం. పోతే ఈరోజు ఈ కార్యక్రమానికి బిడ్డలకి, పిల్లకాయలకి బయట లేడీసు, ఎస్ఐ గారు చెప్పారు ఇందాక, లేడీసు బాలికలు బయటకు పోయి ఆడుకుంటే సేఫ్టీనెస్ తక్కువని ఉద్దేశంతో, మంచి ఉద్దేశంతో మీకు ఈ కార్యక్రమానికి సంబంధించి పరికరాలు, మీకు ఆట వస్తువులు ఇవ్వడం జరిగింది. దాన్ని మీరు చేసుకొని బాగా చదువుకుంటూ అవి ఆడుకుంటూ, అంటే చదువులో ఒక భాగం ఆటలు కూడా కాబట్టి దానికి మీరు అవన్నీ సద్వినియోగం చేసుకోవాలని మనసారా కోరుకుంటూ, దీనికి డొనేట్ చేసిన డోనర్స్ వెంకటరమణయ్య, రాజా, ఇదే మిత్రులందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. మన అమ్మ వాళ్ళు నిద్రలేసినప్పటి నుంచి మనకు కష్టపడడం, ఇంట్లో పని చేసి పెట్టడం, నాన్నని ఆఫీస్కి పంపించడం, చాలా పనులు చేస్తారు. కొంతమంది అయితే అసలు అమ్మ వాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వరు. అంటే చెప్పినా కానీ నానంటే భయపడతారు, అమ్మ వాళ్ళంటే కొద్దిగా రెస్పెక్ట్ తక్కువ. ఏమన్నా అంటే గానా ఇందులే అనుకునే లెక్కలో మాట్లాడతారు. చాలా కష్టపడతారు అమ్మ వాళ్ళు. అమ్మ వాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వండి. బయట మేడమ్స్ వాళ్ళు కూడా చెప్తారు, మన గురించి చాలా చెప్తారు. అందరికి రెస్పెక్ట్ ఇవ్వండి. హ్యాపీ ఉమెన్స్ డే. హ్యాపీ ఉమెన్స్ డే మేడం. మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.